తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన టీవీకే అధినేత విజయ్కు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ నుంచి ప్రతికూల స్పందన ఎదురైంది. రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన విజయ్కు సంఖ్యాబలం విషయంలో స్పష్టమైన నిబంధనలు గవర్నర్ గుర్తు చేశారు. తగినంత మెజార్టీ లేనిదే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేమని ఆయన స్పష్టం చేయడంతో తమిళనాడులో రాజకీయ సస్పెన్స్ మరింత ముదిరింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. అయితే ప్రస్తుత సమీకరణాల ప్రకారం టీవీకే బలం 108 సీట్లు. మద్దతిస్తున్న కాంగ్రెస్ బలం 5 సీట్లు. దీంతో మొత్తం బలం 112 అవుతుంది. ఈ క్రమంలో విజయ్ పార్టీకి మరో 6 ఎమ్మెల్యేల అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కాంగ్రెస్తో పాటు మరికొన్ని చిన్న పార్టీలు తమకు మద్దతిస్తున్నాయని, ప్రమాణ స్వీకారం తర్వాత అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకుంటానని వివరించారు. అయితే ముందే 118 మంది సభ్యుల సంతకాలతో కూడిన మద్దతు లేకుంటేనే ఆహ్వానిస్తామని గవర్నర్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే పార్టీకి ఉన్న 47 మంది ఎమ్మెల్యేల్లో సివి షణ్ముగం నేతృత్వంలోని ఒక వర్గం విజయ్కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు పీఎంకే 4, ఐయుఎంఎల్ 2, సిపిఐ 2, సిపిఎం 2 వంటి పార్టీల మద్దతు కూడగడ్డంపై టీవీకే నేతలు చర్చలు జరుపుతున్నారు. అయితే వామపక్షాలు మాత్రం మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేసినట్లు సమాచారం. ఇక ఇదిలా ఉంటే రేపటి విజయ ప్రమాణ స్వీకారం రద్దయింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రిసార్ట్స్లో ఉండాలని టీవీకే అధిష్టానం ఎమ్మెల్యేలను ఆదేశించింది. చూస్తున్నాం, తమిళనాడులో రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు ప్రత్యర్థులుగా నిలిచిన డిఎంకే, ఏఐఏడిఎంకే పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయన్న ప్రచారం హాట్ టాపిక్గా మారింది. సంఖ్యాబలం డిఎంకే ఖాతాలో 59 మంది సభ్యులుంటే ఏఐఏడిఎంకే వద్ద 47 మంది సభ్యులున్నారు. ఇరు పార్టీల మిత్రపక్షాలు కలిస్తే ఈ సంఖ్య 120 దాటే అవకాశం ఉంది. కాంగ్రెస్, బీజేపీ మద్దతు లేకుండానే మ్యాజిక్ ఫిగర్ చేరుకునే ఛాన్స్ ఉంది. టీవీకే చీఫ్ విజయ్ వైపు ఈ పార్టీలు మొగ్గు చూపకపోవడానికి ఇదే ప్రధాన కారణమా అనే చర్చ కూడా కొనసాగుతోంది. తమిళనాడులో రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు ప్రత్యర్థులుగానైన డిఎంకే, ఏఐఏడిఎంకే పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయన్న ప్రచారం హాట్ టాపిక్గా మారింది. సంఖ్యాబలం డిఎంకే ఖాతాలో 59 మంది ఉంటే ఏఐఏడిఎంకే వద్ద 47 మంది సభ్యులున్నారు. ఇరు పార్టీల మిత్రపక్షాలు కలిస్తే ఈ సంఖ్య 120 దాటే అవకాశం ఉంది. కాంగ్రెస్, బీజేపీ మద్దతు లేకుండానే మ్యాజిక్ ఫిగర్ చేరుకునే అవకాశం కూడా ఉంది. టీవీకే చీఫ్ విజయ్ వైపు ఈ పార్టీలు మొగ్గు చూపకపోవడానికి ఇదే ప్రధాన కారణమా అనే చర్చ కూడా కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు, చాలా విచిత్రమైనటువంటి సన్నివేశం చూస్తున్నాం తమిళనాడులో. అసలు ఏం జరగబోతోంది? అండ్ సైద్ధాంతిక పరంగా కావచ్చు, అండ్ ఓవరాల్గా చూస్తే ప్రత్యర్థులుగా నిలిచినటువంటి డిఎంకే, ఏఐడిఎంకే కలయిక సాధ్యమేనా? అంటే విజయాన్ని దెబ్బకొట్టాలి అంటే ఖచ్చితంగా మనం కలవాలి అని ఏమైనా తీర్మానించుకున్నాయా? ఆల్రెడీ చర్చలు కూడా జరుగుతున్నాయంటున్నారు. ఎస్ రమణ, ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే టీవీకే అధ్యక్షుడు విజయ్ని దెబ్బ కొట్టాలంటే సైద్ధాంతిక పరమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ కూడా కలిసిపోతేనే
ద్రవిడుల అక్కడ ఉన్నటువంటి ద్రవిడ పార్టీస్ మనుగడ సాధ్యమవుతుంది, లేకపోతే కష్టం అనేది కూడా చర్చ చేసినట్టు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా తమిళనాడు రాజకీయాలు వేగంగా మారుతున్నాయి రమణ. సో ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తెలిసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అన్నా డిఎంకే ఏఐడిఎంకే పచ్చగడ్డేస్తే బగ్గుమనేలా కూడా రాజకీయాలు కొన్నేళ్ల పాటు, అంటే తమిళనాడు రాజకీయాల్లో పచ్చగడ్డేస్తే బగ్గుమనేలా కూడా ప్రత్యర్థులుగా ఉన్నారు. ఎందుకంటే ఆనాడు జయలలిత గాని కరుణానిధి గాని సో ఇట్లా చూసుకుంటే వస్తే ఒకసారి సో వారిద్దరి మధ్య ప్రత్యర్థులు అన్నమాట. సో వారి కలయిక ఉంటుంది అని కూడా జోరుగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే వారు కలిస్తే దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువగా ఉన్నాయి. యాక్చువల్ గా తమిళనాడు రాజకీయ అంటే తమిళనాడులో 118 సభ్యుల మ్యాజిక్ ఫిగర్ అవసరం ఉంది అధికారం చేపట్టాలంటే, ముఖ్యమంత్రి కావాలంటే. సో ఇప్పుడు విజయ్కి అవకాశం లేకపోవడంతో సో ఏఐడిఎంకే డిఎంకే కలిస్తే అది సాధ్యం అవుతుంది, బీజేపీతో పొత్తు లేకుండానే అంటున్నారు. మరి ఏఐడిఎంకే బీజేపీతో పొత్తులో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసింది. మరి డిఎంకే లెఫ్ట్ పార్టీలతో కలిసి ఐయుఎంఎల్ ఈసీకే పార్టీతో కలిసి డిఎంకే కూటమిలో భాగంగా పోటీ చేశాయి. కాబట్టి ఇప్పుడు అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుందని కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి చూడాలి ప్రత్యర్థులు ఒకటే ధర అనేది కూడా ఇప్పుడు మొత్తం చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. దీనిపైన అటు డిఎంకే గానీ ఏఐడిఎంకే గానీ బహిర్గతంగా ఎవరు చెప్పినప్పటికీ కూడా లోపల మాత్రం చర్చలు చేస్తున్నట్టుగా కూడా జోరుగా రాజకీయ వర్గాల్లో, తమిళ రాజకీయ వర్గాల్లో దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. కాబట్టి చూడాలి. మరి ఇక రేపు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దానిలో భాగంగానే లెఫ్ట్ పార్టీలు విజయ్కి మద్దతు ఇవ్వలేదని కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే డిఎంకే ఏఐడిఎంకే కలిస్తే మ్యాజిక్ ఫిగర్ కి చేరువలో ఉన్నారు, అంతకంటే ఎక్కువగా ఉంది, 120కి పైగా సంఖ్యాబలం ఉంది. కాబట్టి సో ఎవరో ఒకరు, అంటే ఇప్పుడు డిఎంకే ముఖ్యమంత్రి అయితే ఏఐడిఎంకే నుంచి ఒకరు ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి, లేకపోతే మంచి కీలకమైనటువంటి మంత్రి పదవులు తీసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా టీవీకే పార్టీకి అవకాశం ఇవ్వద్దు. ద్రవిడ ఇక్కడ సంస్కృతి, అదేవిధంగా ద్రవిడ పార్టీల సంబంధించినటువంటి మనుగడ ఎట్టి పరిస్థితుల్లో కూడా పోకుండా ఉండాలంటే కలిస్తేనే బాగుంటుంది అనేది కూడా చర్చ జరుగుతుంది. మరి చూడాలి రాజకీయాలు ఎటువంటి దారితీస్తాయి. ఎందుకంటే రేపు యాక్చువల్ గా టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రమాణ స్వీకారం ఉదయం 11:30 ఉంటుందని చెప్పేసి కూడా నెహ్రూ ఇండోర్ స్టేడియంలో చకచక ఏర్పాట్లు జరిగాయి. కానీ అనూహ్యమైనటువంటి మార్పు చోటు చేసుకుంది. సంఖ్యాబలం లేకపోవడంతో ప్రభుత్వం ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేందుకు గవర్నర్ ఆయన నిరాకరించిన నేపథ్యంలో సో రేపు ఇంకా అనూహ్యమైనటువంటి మార్పులు కూడా జరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. కాబట్టి చూడాలి ఎటు దారి తీస్తుందో. ఏదేమైనా సరే తమిళనాడు రాజకీయాలు మాత్రం చాలా వేగంగా మారుతున్నాయి రమణ. ఓకే, థ్యాంక్ యూ. సోంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. ఆయన తన రాజీనామా పత్రాన్ని అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యకు సమర్పించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ పరిణామం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అసోంలో ఈ నెల 12న కొత్త ప్రభుత్వ ఏర్పాటు జరగనున్న నేపథ్యంలో రాజీనామా చేసినట్లు సమాచారం. అటు బెంగాల్ రాజకీయాల్లో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. మే 9న కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుండగా దానికి ముందు రోజు బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కొత్త ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. కేంద్ర పరిశీలకుడిగా అమిత్ షా, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ హాజరు కానున్నారు. సమావేశానంతరం సీఎం పేరును అధికారికంగా ప్రకటిస్తారు. మే 9న జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు హాజరవుతారు. రేపు వెస్ట్ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటిస్తారు. ఆయన సమక్షంలో బీజేపీ శాసనసభ్యులు బీజేఎల్పీ నేతను ఎన్నుకుంటారు. ఈ నేపథ్యంలో సీఎం రేసు మరింత ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా సువేందు అధికారి, సామిక్ భట్టాచార్య పేర్లు ముందంజలో వినిపిస్తున్నాయి. అలాగే నిశిత్ ప్రామాణిక్, దిలీప్ ఘోష్ కూడా పోటీలో ఉన్నట్లు సమాచారం.
ఇక మహిళలకు అవకాశం ఇస్తే అగ్నిమిత్రపాల్, రూపా గంగూలీ పేర్లు కూడా బలంగా వినబడుతున్నాయి. అయితే చివరికి అధిష్టానం ఎవరు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అనేది ఉత్కంఠగా మారింది. రేపటి సమావేశం తర్వాత క్లారిటీ రానుంది. మరోవైపు కేరళలో ముఖ్యమంత్రి ఎంపికపై కాంగ్రెస్లో సందిగ్ధత కొనసాగుతోంది. పార్టీ అధిష్టానం ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవడానికి ఢిల్లీలో కీలక నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తోంది. తాజాగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీనియర్ నేత రమేష్ చెన్నితాల సమావేశం అవడం చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీ తర్వాత సీఎం అభ్యర్థి ఎంపికపై కదలికలు మరింత వేగంగా పుంజుకున్నాయి. ప్రస్తుతం రేసులో విడి సతీశన్, రమేష్ చెన్నితాల, అలాగే కేసీ వేణుగోపాల్ పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి. అయితే తుది నిర్ణయం ఇంకా వెలువడలేదు. ఇక పార్టీ లోపల సమీకరణాలు, శాసనసభ్యుల అభిప్రాయాలు, ఎన్నికల వ్యూహాన్ని పరిగణలోకి తీసుకుని అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. కేరళ కాంగ్రెస్ రాజకీయాల్లో తదుపరి కీలక పరిణామాల కోసం అందరి దృష్టి ఢిల్లీ వైపే ఉంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ అనుమతులపై ప్రధానంగా చర్చ జరిగింది. ఫేజ్ 2కి వెంటనే ఆమోదం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. అలాగే ఆర్జీఐ ఎయిర్పోర్ట్, భారత్ ఫ్యూచర్ సిటీ కారిడార్ను మెట్రో ఫేజ్ 3 కింద అభివృద్ధి చేయాలని కూడా కేంద్రానికి ప్రతిపాదించారు. హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థను మరింత విస్తరించే దిశగా ఈ భేటీ కీలకంగా మారింది. తెలంగాణలో నామినేటెడ్ పదవుల పండుగ మళ్లీ మొదలైంది. ఇప్పటికే పలు దఫాలుగా కొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. తాజాగా పలు కార్పొరేషన్లకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చైర్మన్లను ప్రకటించారు. మొత్తం 17 కార్పొరేషన్లకు చైర్మన్లు, 11 వైస్ చైర్మన్లను ప్రకటించారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ట్రైబ్యునల్ చైర్మన్గా సూదిని రామిరెడ్డి, ట్రైబ్యునల్ సభ్యులుగా నగులూరు కృష్ణకుమార్, బూసా వేణుగోపాల్ నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. కష్టపడి పనిచేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులకి కొన్ని ఫెడరేషన్స్ చైర్మన్స్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈవోలు విడుదల చేయడం జరిగింది. కార్పొరేషన్ చైర్మన్, వైస్ చైర్మన్ గా నియమించినటువంటి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కి చైర్మన్ గా బసవరాజ్ శ్రీనివాస్, కోడి టాపర్స్ కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా నిజామాబాద్ జిల్లాకు చెందిన మోత్కూరు చంద్రశేఖర్ గౌడ్, యాదవ్ కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ కి ఎం రఘునాథ్ యాదవ్ షేర్లింగపల్లి, కమ్మ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా బండి రమేష్, పద్మశాలి కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా గూడూరు శ్రీనివాస్ సిద్దిపేట్, తెలంగాణ బట్రాజు కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా సిహెచ్ బాలరాజ్ ని, తెలంగాణ లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ కార్పొరేషన్ కి చరణ్ కౌశల్ యాదవ్ గారికి, తెలంగాణ తెలుగు అకాడమీ కి ప్రొఫెసర్ వెంకట్ నారాయణ గారిని రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. టోటల్ నంబర్ వచ్చేసి మీకు చైర్మన్లు 17 చైర్మన్. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేస్తూ 15-20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి పనిచేయడమే కాకుండా పోయినసారి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడానికి ఆర్ఎస్ఎస్ కృషి చేసిన అందరినీ కూడా మెజారిటీ నాయకులని ముఖ్యమంత్రి గారు మేము గుర్తించి వారిని నియమించడం జరిగింది. ఉన్నటువంటి కార్పొరేషన్స్ అదేవిధంగా జూలైలో టెన్యూర్ కంప్లీట్ చేసిన వారి స్థానంలో కూడా ఇంకా పార్టీకి పనిచేసి చాలా మందికి డ్యూ ఉన్నాం. వారందరినీ కూడా ఏదో రకంగా అవకాశాలు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి, మీనాక్షి మేడం, మా అందరి ధ్యేయం. ఆ రకంగా ముందుకు పోతాం. చాలా ఓపికతో ఇన్నాళ్ళు ఓపికతో ఉన్నారు కార్యకర్తలకు, చాలా కొంత ఓపిక పట్టాల్సి వచ్చింది. జూన్ మాసంలో ఈ అన్ని కార్పొరేషన్స్ కలిపి డైరెక్టర్స్ కూడా నియామకం. తెలంగాణ ప్రభుత్వం రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వడ్ల కొనుగోలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోలుపై బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తోందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,575 సెంటర్లలో ధాన్యం కొనుగోలు జరుగుతోందని, 2.63 లక్షల టార్పోలిన్లు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. 64 లక్షల మెట్రిక్ టన్నుల మిల్లింగ్ కెపాసిటీ అందుబాటులో ఉందని,
తడిసిన ధాన్యాన్ని ఏం చేయాలి అనేది కూడా అధికారులకు సూచనలు చేశామని అన్నారు మంత్రి ఉత్తమ్. స్వతంత్ర భారతదేశంలో ఎక్కువ ధాన్యం ఎక్కువ ధరకి కొనుగోలు చేస్తూ రికార్డు స్థాయిలో రైతులకి నేరుగా రైతుల జేబుల్లోకి అమౌంట్ పంపిస్తే దాన్ని ఒక దుష్ప్రచారం చేసి ఒక ఫాల్స్ ప్రొపగాండా ఒక గ్లోబల్స్ ప్రచారంతో రైతులని అయోమయం చేసే పరిస్థితి చేసే ప్రయత్నం బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విషయం మీరు అందరూ గమనించాలని చెప్పి మనం చేస్తున్నాను. ప్రతిపక్ష పార్టీలు కొన్ని మీడియా అవుట్లెట్స్ కూడా ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రిపేర్డ్నెస్ మీద నెగటివ్ కమెంట్స్ చేశారు. నేను నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఒక ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కి ఇంత ఈ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రిపేర్డ్నెస్ ఎన్నడూ జరగలేని విషయం మీకు మనం చేస్తున్నారు. వాళ్ళను బొందబెట్టిన ఆల్రెడీ ఎన్నిసార్లు వాళ్ళు బొందబెట్టినారు? అసెంబ్లీ ఎలక్షన్స్ లో, పార్లమెంట్ ఎలక్షన్స్ లో, సర్పంచ్ ఎలక్షన్స్ లో, మున్సిపల్ ఎలక్షన్స్ లో. మరి ఇన్నిసార్లు పెట్టినా మళ్ళీ ఇట్లా మాట్లాడితే ప్రజలు సరైన బుద్ధి చెప్తారు. మా కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధుని బంద్ పెట్టి రాహుల్ గాంధీ కప్పం కడుతున్నారని విమర్శించారు. ఆయన ఇనుముల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అని కేటీఆర్ సెటైర్లు గుప్పించారు. కాంగ్రెస్ నేతలకు రైతన్నల ప్రతాపం చూపించే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని రెన్యూల్ సీఎం అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీని ఒక్క ఊర్లో అయినా సంపూర్ణంగా చేసిందని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. కాంగ్రెస్ నేతలు కనబడితే రైతు బంధు ఇంకా ఎప్పుడు ఇస్తారని కాలర్ పట్టుకుని నిలదీయాలని హెచ్చరించారు. 50,000 కోట్ల రుణమాఫీ చేస్తానని సీఎం చెప్పారని, కానీ 12,000 కోట్లు మాత్రమే చేశారని ధ్వజమెత్తారు. హామీ అమలు చేయడా 2.5 ఏళ్లలో ఇంత అన్యాయం ఉంటుందా? కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టో, వాళ్ళ గ్యారంటీలు, 420 హామీలు, వాళ్ళ అభయ హస్తం దేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద మోసం అని చెప్పక తప్పదు. మనం వింటుంటాం, పేపర్లలో, టీవీలలో చూస్తుంటాం, వాడెవడో చెడ్డీ గ్యాంగ్ వచ్చిండు, వీడెవడో రైస్ పుల్లింగ్ గ్యాంగ్ వచ్చిండని. ఆ గ్యాంగుల కంటే డేంజరు ఈ కాంగ్రెస్ గ్యాంగు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. కరోనా కంటే డేంజరు కాంగ్రెస్ అనే మాట ఇలా రైతులు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఏం మాట్లాడిండు? ఆ రోజు 2 పంటలకే ఇస్తారా రైతు బంధు, 3వ పంటకి ఇయ్యడా కేసీఆర్ అని మాట్లాడిండు. ఆ రోజు ఎకసెక్కాలు ఎటకారాలు మాట్లాడిండు, కారాటం ఆడిండు. ఇవాళ ఒక్క పంట కన్నా చక్కగా పడుతుందా రైతు బంధు? పడుతుందా? ఈరోజు ఆ దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. అవును, వేస్తున్నాడు రైతు బంధు. ఎప్పుడు వేసిండు? ఒక్కసారి ఎలక్షన్ల ముందు వేసిండు గంతే. సర్పంచ్ ఎలక్షన్ల ముందు ఒక్కసారి. ఇప్పటికి 4 సార్లు వేసేది ఉండే ప్రభుత్వం వచ్చినాక. ఒక్కసారి వేసిండు తప్ప మళ్ళా పత్త లేడు. రాహుల్ గాంధీని కేసీఆర్ ఇష్టం వచ్చిన తీరుగా మాట్లాడడం సరికాదని బేషరతుగా కేటీఆర్ క్షమాపణ చెప్పాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియకు సంబంధించి సీఎం, చీఫ్ సెక్రటరీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని మంత్రి తెలిపారు. దేశంలో 21,000 కోట్లతో రైతు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ అన్నారు. అన్ని ఎన్నికల్లో ఓడిపోతూ నిరాశలో ఉండి కుటుంబ కలహాలతో ఉన్న బీఆర్ఎస్, కేటీఆర్ రాహుల్ గాంధీని తిట్టడం సహేతుకం కాదన్నారు. అగ్ర నాయకులను తిడితే, రాహుల్ గాంధీ గారు విమర్శిస్తే మీకేదో ఖ్యాతి దొరుకుతుంది అనుకుంటే అది దురదృష్టకరం, అది దుర్మార్గం. ఈ భాష మంచిది కాదు, తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వరంగల్లో రైతులకు సంబంధించిన ఫెయిల్యూర్స్ మీద మీటింగ్ పెట్టి హక్కు మీకు ఉంది. రైతులకు మేమేం చెప్పినాం, మేమేం చేసినాం, మీరేం చెప్పారు, మీరేం చేసిరు, బహిరంగ చర్చకు అదే వేదిక మీద సిద్ధంగా రమ్మంటున్నాం. కానీ మీరు ఇక్కడికి వచ్చేసి రైతులకు సంబంధించినట్టు మీరేదో పెద్ద బాగా చేసినట్టుగా, రైతు ఆత్మహత్యలకు సంబంధించి నిర్లక్ష్యం చేసినటువంటి మీళ్లు, ₹1,00,000 రుణమాఫీ చేయని మీరు ఇలా రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు తిట్టడం ద్వారా ఏదో గొప్పగా అసలు రైతు సమస్యల గురించి, రైతు అంశాల గురించి చర్చ పెడితే కూడా మీరు తప్పించుకొని పోయేటోళ్ళు, శాసనసభల ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వలేనటువంటి వాళ్ళు ఇలా మీరు మాట్లాడితే ఎట్లా? అందుకే చాలా దురదృష్టకరం. మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సిబిఐ కేంద్ర సంస్థ ఒకవేళ మీరు ఆరోపిస్తున్నట్టుగా మేము కేసీఆర్ కాపాడడానికి ప్రయత్నం చేస్తే, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని టీఎంసీ, కాంగ్రెస్ అగౌరవపరుస్తున్నాయని బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు అన్నారు. మే 10న ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ ఏర్పాట్లపై లాలాపేటలోని వాల్ రైటింగ్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ చీఫ్ విపక్షాలపై నిప్పులు చెరిగారు. వెస్ట్ బెంగాల్, అస్సోం, పుదుచ్చేరిలలో బీజేపీ సాధించిన అఖండ విజయం దేశ ప్రజల మనోగతానికి అద్దం పడుతోందని తెలిపారు. దక్షిణాదిని, ఉత్తరాదిని వేరు చేస్తూ విచ్ఛిన్నకర రాజకీయాలు చేసిన పార్టీలకు తమిళనాడు ప్రజలు బుద్ధి చెప్పారని, ఇప్పుడు తెలంగాణలో కూడా బీజేపీ గెలుపు పవనాలు వీస్తున్నాయని రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. పెరేడ్ గ్రౌండ్స్లో జరిగే ప్రధాని మోడీ సభకు
ప్రజలు లక్షలాదిగా తరలి వచ్చి తెలంగాణ గడ్డపై మార్పునకు నాంది పలకాలను పిలుపునిచ్చారు. లో వాల్ రైటింగ్ క్యాంపెయిన్ మోదీ గారి సభకు నేను ప్రారంభోత్సవం చేశాను. నేను కూడా వాల్ రైటింగ్లో పాల్గొన్నాను. నరేంద్ర మోదీ గారు 10వ తారీఖు నాడు మే 10వ తారీఖు నాడు సాయంకాలం 3 గంటలకు పరేడ్ గ్రౌండ్లో రాబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ గారు తెలంగాణకు రావడము, హైదరాబాద్లో వారి బహిరంగ సభ జరగడం. బహిరంగ సభ ముందు దాదాపు 8,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తారు. తదనంతరం ఈ యొక్క పబ్లిక్ మీటింగ్ బహిరంగ సభ జరుగుతుంది. తెలంగాణలో కూడా భవనాలు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. తెలంగాణ ప్రజలు హైడ్రా కేవలం పేదలిల్లు కూల్చడానికైనా, నాదర్గుల్లో బడాబాబులు చెరువు కబ్జా చేస్తుంటే నిద్రపోతోందా అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కనుసన్నల్లోనే నాదర్గుల్, కాసుబ్బాగ్ కంచా ప్రభుత్వ భూముల కబ్జా జరుగుతోందన్నారు. రియల్ ఎస్టేట్ మాఫియా, పోలీసుల దాడుల నుంచి రక్షించాలని హరీష్ రావును కలిశారు రైతులు. రైతులకు వెంటనే న్యాయం చేయాలని అధికారులతో ఫోన్లో మాట్లాడారు హరీష్ రావు. కబ్జాదారులు వేసిన కంచెలు, ధ్వంసమైన తమ వ్యవసాయ బోర్డులు, అలాగే దాడుల్లో గాయపడ్డ ఫోటోలు, వీడియోలను హరీష్ రావుకు చూపించి తమ గోసను వెళ్లబోసుకున్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 17వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఎస్ఐపిబి సమావేశానికి మంత్రులు అచ్చెన్నాయుడు, టీజీ భరత్, వి సుభాష్, సిఎస్ సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశానికి మంత్రి పయ్యావుల కేశవులు వర్చువల్గా హాజరయ్యారు. ఇంధన రంగం, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల రంగానికి చెందిన వివిధ ప్రాజెక్టులపై ఎస్ఐపిబి సమావేశంలో చర్చించారు. ఏపీని దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్, కూలింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్గా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తోందన్నారు మంత్రి లోకేష్. తిరుపతి జిల్లా శ్రీ సిటీ పారిశ్రామిక పార్కులో క్యారియర్ ఎయిర్ కండిషనింగ్ రిఫ్రిజరేషన్ యూనిట్కు శంకుస్థాపన చేశారు. కేవలం డేటా సెంటర్ల నిర్మాణం మాత్రమే కాదు, వాటికి అవసరమైన పరికరాల తయారీలో కూడా భారత్ ప్రపంచ నాయకత్వాన్ని సాధించాలని లోకేష్ స్పష్టం చేశారు. Privileged to stand here today at Sri City, one of India's most dynamic industrial ecosystem, only a truly historical occasion. Today we are not just inaugurating a project, we are unlocking the next chapter of India's digital and AI growth. Let me begin by extending a very warm welcome to the leadership of Career, in particular the delegation led by the chairman and CEO, Dave. Thank you very much for coming all the way here for this historical occasion. As you all know, Career is not just a company, but it's a pioneer that transformed how the world thinks about cooling. And I must admit, my first AC was Career. The senior leaders know our Chief Minister likes to have his room at 17 degrees centigrade. And that was powered by Career air conditioner. So there's more than a transaction here. There's a lot more emotional connection here, if I may. From inventing modern air conditioning to becoming a $50 billion global powerhouse, Career has constantly been at the forefront of innovation. And today that innovation is coming to the great state of Andhra Pradesh. వైసీపీ కీలక నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్ఐఆర్పై మరింత అప్రమత్తంగా ఉండాలని, 175 అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు దీనిపై మరింత అవగాహన పెంచుకోవాలన్నారు. అందుకు అవసరమైన టెక్నికల్ నాలెడ్జ్ని పెంచుకోవాలని సూచించారు. ఎస్ఐఆర్ పేరుతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక్కో రాష్ట్రంలో 90 లక్షల పైగా తొలగించడం జరిగిందని గుర్తు చేశారు. వైసీపీ ఓటర్లు, సానుభూతి పరుల ఓట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఓసారి ఓటు తొలగిస్తే తిరిగి చేర్చడం ఇబ్బందికరమన్నారు. ఇవాల్టి ట్రేడింగ్లో దేశీయ స్టాక్ మార్కెట్లు అదరగొట్టాయి. ఉదయం నుంచి సానుకూల ధోరణితో మొదలైన మార్కెట్స్ ముగిసే సమయానికి భారీ లాభాలతో తమ ఖాతాలో వేసుకున్నాయి. మదుపర్ల కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లలో నూతనోత్సాహం స్పష్టంగా కనిపించింది. ట్రేడింగ్లో సెన్సెక్స్ ఏకంగా 940 పాయింట్ల మేర పెరిగింది. నిఫ్టీ కూడా 298 పాయింట్లకు పైగా లాభపడి సరికొత్త మైల్ రాయిని చేరుకుంది. ఇక ముగింపు సమయంలో సెన్సెక్స్ 77,958 వద్ద, నిఫ్టీ 24,330 పాయింట్ల వద్ద నిలిచాయి.